హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం 7th క్లాస్లో ఉన్నటువంటి వర్షం నదులు ఈ లెసన్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము. వేసవికాలం చాలా ఎక్కువగా ఉండే నెలలు ఏప్రిల్, మే, జూన్. భూమిపైన ప్రాణకోటి జీవించడానికి మూలాధారం ఏది అంటే నీరు ఆవిరై గాలిలో కలిసిపోవడాన్ని ఏమంటారు? బాష్పీభవనం లేదా ఆవిరవడం అంటారు. నీటిని వేడి చేయకపోయినా ఆవిరైపోతుంది. బాష్పీభవనం ఎక్కడి నుండి జరుగుతుంది? శరీరం నుండి, చెట్ల నుండి, నేల నుండి. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ నీరేమవుతుంది? ఆవిరవుతుంది. బాష్పీభవనం ఏ కాలంలో ఎక్కువగా ఉంటుందంటే వేసవి కాలంలో ఎక్కువగా ఉండడం జరుగుతుంది బాష్పీభవనం అనేది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వేడి గాలికి నీరు ఎక్కువగా ఆవిరై ఆకాశంలో పైకి చేరినప్పుడు నీరు చల్లబడుతుంది. భూమి ఉపరితలం నుంచి పైకి వెళ్ళే కొలది ఎలా ఉంటుందంటే చల్లగా ఉంటుంది. నీటి ఆవిరి శరీరం చెట్లు, మొక్కల నుండి, నదుల నుండి, సరస్సుల నుండి చల్లబడుతూ చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతుంది. నీటి ఆవిరి శరీరం చెట్లు, మొక్కల నుండి, నదుల నుండి, సరస్సుల నుండి చల్లబడుతూ చిన్న చిన్న నీటి బిందువులుగా మారిన చిన్న నీటి బిందువులు చుట్టూ ఉన్న సూక్ష్మమైన దుమ్ము, ధూళి రేణువులతో లేదా పొగతో కలిసి నిదానంగా వాటి పరిమాణం పెరుగుతుంది. నీటి ఆవిరి శరీరం చెట్లు, మొక్కల నుండి, నదుల నుండి, సరస్సుల నుండి చల్లబడుతూ చిన్న చిన్న నీటి బిందువులుగా మారిన చిన్న నీటి బిందువులు చుట్టూ ఉన్న సూక్ష్మమైన దుమ్ము, ధూళి రేణువులతో లేదా పొగతో కలిసి నిదానంగా వాటి పరిమాణం పెరుగుతుంది. ఇలా చిన్న నీటి బిందువులు ఒక్కొక్కటి కలిసి ఏర్పడతాయి. మేఘాలు పైకి పోయే కొద్దీ మరింత చల్లబడటం వల్ల ఏం ఏర్పడతాయంటే ఎక్కువ నీటి బిందువులు అనేటివి ఏర్పడడం జరుగుతుంది. మేఘాలు ఉన్న నీటి బిందువులు ఒకదానికొకటి కలిసి పెద్ద బిందువులుగా ఏర్పడతాయి. ఇవి బరువెక్కడంతో గాలిలో ఉండలేక వాన లేదా వర్షం రూపంలో కిందకు కురుస్తాయి. నీరు ఆవిరిగా మారడాన్ని ఏమంటామంటే బాష్పీభవనం అనడం జరుగుతుంది. నీటి ఆవిరి తిరిగి నీరుగా మారడాన్ని ఏమంటామంటే ద్రవీభవనం అంటాం. గాలిలో పైభాగాన వేలాడుతూ ఉన్న చిన్న నీటి బిందువుల యొక్క సమూహాన్ని ఏమంటామంటే మేఘాలు అనడం జరుగుతుంది. మేఘాలు చల్లబడినప్పుడు ఏమవుతుంది అంటే వర్షం కురుస్తుంది. శరీరం నుండి, చెట్ల నుండి, నేల నుండి, సముద్రాల నుండి నీరు ఆవిరై ఆకాశంలో మేఘాలుగా తయారై వాటికి చల్లని గాలి తగలగానే వర్షిస్తాయి. వర్షించిన నీరు పల్లపు ప్రాంతాలలో ప్రవహిస్తూ నదులుగా ఏర్పడి తిరిగి మళ్ళీ సముద్రంలో కలుస్తుంది. ఇదే ప్రక్రియ నిరంతరం జరగడాన్ని ఏమంటామంటే జలచక్రం అనడం జరుగుతుంది. గాలిలోని తేమ వివిధ రూపాలలో భూమి మీద పడడాన్ని ఏమంటామంటే అవపాతం యొక్క రూపాలేవి? మంచు, వర్షం, పొగమంచు, తుషారం, వడగండ్లు. అవపాతం యొక్క రూపాలు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. అవపాతం యొక్క రూపాలు మంచు, వర్షం, పొగమంచు, తుషారం, వడగళ్ళు. వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరిని ఏమంటామంటే ఆర్ద్రత లేదా తేమ. ఉష్ణోగ్రతతో పాటు ఆర్ద్రత కూడా పెరిగితే ఏమవుతుందంటే అసౌకర్యంగా ఉంటుంది మరియు చెమట వల్ల ఉక్కగాను, జిగటగాను ఉంటుంది. భూమి ఉపరితలం మీద అన్ని ప్రాంతాల్లో నీటి ఆవిరిగా మారి ఏర్పడేవి ఏంటివంటే మేఘాలు. నెక్స్ట్, మహాసముద్రాల ఉపరితలాల్లో నీరు అత్యధికంగా ఆవిరై మారి ఏర్పడేవి ఏంటివంటే మేఘాలు. వర్షాలు అత్యధికంగా ఎక్కడ కురుస్తున్నాయి అంటే సముద్రాలలో. మేఘాలు కూడా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. వర్షాకాలంలో గాలి ఏ దిశ నుండి వీస్తుంది అంటే అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం మీదుగా వీస్తుంది వర్షాకాలంలో. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. వర్షాకాలంలో గాలి అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం మీదుగా వీస్తుంది. అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం మీదుగా వీచే ఋతుపవనాలు నైరుతి ఋతుపవనాలు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం మీదుగా వీచే ఋతుపవనాలు నైరుతి ఋతుపవనాలు. నైరుతి ఋతుపవనాలు అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం మీదుగా వీస్తాయి. నైరుతి ఋతుపవనాలు వర్షాన్నిచ్చే మేఘాలను రవాణా చేస్తాయి. నైరుతి ఋతుపవనాలు ఏ కాలంలో వీస్తాయంటే వేసవి కాలంలో. వర్షాన్నిచ్చే మేఘాలను ఏమంటారు అంటే ఋతుపవనాలు. ఋతుపవనాలు ఎన్ని శాఖలు? 2. ఋతుపవనాలు ఎన్ని శాఖలు అవి ఏవి అంటే 1 అరేబియా సముద్రం నుండి వీచే పవనాలు, 2 బంగాళాఖాతం మీదుగా వీచే పవనాలు. బాణం గుర్తులు ఏ దిశను సూచిస్తాయంటే పవన దిశను సూచిస్తాయి. ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రత పెరుగుదల కొనసాగుతుంది. ఏ నెలల్లో అంటే మార్చి నెల నుంచి జూన్ నెల దాకా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు రాష్ట్రానికి ఎప్పటికి చేరుకుంటాయంటే జూన్ మధ్య నాటికి చేరుకోవడం జరుగుతుంది. ఉష్ణోగ్రతలో అకస్మాత్తుగా భారీ మార్పులు ఏ నెలలో సంభవిస్తాయంటే జూన్లో.
నైరుతి రుతుపవనాల వల్ల తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంభవించే వర్షపాతం సాధారణ వర్షపాతం. మొత్తం మీద ఉత్తర తూర్పు ప్రాంతాలు అధిక వర్షపాతం అనేటివి అధిక వర్షపాతం కలిగి ఉంటాయి. నైరుతి రుతుపవనాల వల్ల తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఠభూమిలోని చాలా ప్రాంతాలు తక్కువ వర్షపాతాన్ని పొందుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లా అతి తక్కువ వర్షపాతాన్ని పొందుతుంది. సముద్రాల నుండి నీటి ఆవిరిని మోసుకొస్తున్న పవనాలకు పర్వతాలు అడ్డుగా ఉన్నప్పుడు వాటిని తప్పించడానికి పైకి లేచే సందర్భంలో పైన చల్లగాలి తగిలి ద్రవీభవించి ఆ పైన వర్షపాతం సంభవిస్తుంది. సముద్రాల నుండి నీటి ఆవిరిని మోసుకొస్తున్న పవనాలకు పర్వతాలు అడ్డుగా ఉన్నప్పుడు వాటిని తప్పించుకోవడానికి పైకి లేచే సందర్భంలో పైన చల్లగాలి తగిలి ద్రవీభవించి ఆ పైన వర్షపాతం సంభవిస్తుంది. పశ్చిమ కనుమలు వంటి పర్వత ప్రాంతాలలో ఇది ఎక్కడ జరుగుతుంది అంటే పశ్చిమ కనుమలు వంటి పర్వత ప్రాంతాలలో జరుగుతుంది. బంగాళాఖాతంలో తుఫాన్లు ఏ నెలలో సంభవిస్తాయంటే మే నుండి అక్టోబర్ నెలల మధ్య బంగాళాఖాతంలో తుఫాన్లు అనేటివి సంభవిస్తాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో తుఫానులు సంభవించడం కొన్నిసార్లు తుఫాన్లు కలిసి విస్తృతమైన వర్షాలను అందించడంతో పాటు పంట నష్టాన్ని కూడా కలిగిస్తాయి. అక్టోబర్ తర్వాత పవనాలు బంగాళాఖాతం నుండి నైరుతి దిక్కుకు వీస్తాయి. అక్టోబర్ తర్వాత పవనాలు బంగాళాఖాతం నుండి నైరుతి దిక్కునకు వీయడం వల్ల అక్టోబర్ మరియు నవంబర్ నెలల్లో రాయలసీమ తెలంగాణ ప్రాంతాల్లో చాలా తక్కువ వర్షపాతం సంభవిస్తుంది. అక్టోబర్ తర్వాత వీచే పవనాలను ఏమంటామంటే ఈశాన్య ఋతుపవనాలు లేదా తిరోగమన ఋతుపవనాలు అనడం జరుగుతుంది. వర్షపాతాన్ని కొలిచే పరికరం ఏంటంటే వర్షమాపకం. ఒక ప్రామాణిక ప్రదేశంలో కురిసిన వర్షపాతాన్ని ఎలా కొలుస్తామంటే సెంటీమీటర్లలో. సెలయేరు వెడల్పైన నదిగా రూపాంతరం చెందడం. చిన్న సెలయేర్లు వాగులు ప్రవహించి పెద్ద నదుల్లో కలుస్తాయి. నదుల్లో కలిసే సెలయేర్లను లేదా చిన్న వాగులని ఏమని పిలుస్తామంటే ఉపనదులు అని పిలవడం జరుగుతుంది. నదులలో నీరు పెరిగినప్పుడు నది పెద్దదిగాను వెడల్పుగాను అవుతుంది. నదులలో నీరు పెరిగినప్పుడు నది పెద్దదిగాను వెడల్పుగాను అయినప్పుడు నీటి ప్రవాహం అనేది నెమ్మదిగా సాగుతుంది. నెక్స్ట్ నదుల ద్వారా కొట్టుకొని వచ్చిన చెత్త, ఒండ్రుమట్టి మొదలైనవి ఎక్కడికి చేరుతాయంటే నది అడుగు భాగానికి అంచులకు చేరడం జరుగుతుంది. మైదానాలు ఏర్పడడానికి కారణం నదుల ద్వారా కొట్టుకొని వచ్చిన చెత్త, ఒండ్రుమట్టి మొదలైనవి. సముద్రానికి చేరువగా సమీపిస్తున్నప్పుడు నది అనేది నెమ్మదిగా ప్రవహిస్తుంది. సముద్రానికి చేరువగా సమీపిస్తున్నప్పుడు నది మరింత నెమ్మదిగా ప్రవహిస్తూ ఇసుకను, ఒండ్రుమట్టిని తనతో తీసుకుపోలేదు గుర్తుపెట్టుకోండి. సముద్రానికి చేరువగా సమీపిస్తున్నప్పుడు నది మరింత నెమ్మదిగా ప్రవహిస్తూ ఇసుకను, ఒండ్రుమట్టిని తనతో తీసుకుపోలేదు కావున ఆ ప్రాంతంలో మేట వేస్తాయి. ఇసుకను, ఒండ్రుమట్టితో తనతో తీసుకుపోలేదు కావున ప్రాంతంలో మేట వేయటం వలన వరదలు వచ్చినప్పుడు నది కొత్త మార్గాల్ని ఏర్పరచుకొని సముద్రంలో కలుస్తుంది. నదులు సముద్రంలో కలిసే చోట ఏం ఏర్పడతాయంటే డెల్టాలు ఏర్పడడం జరుగుతుంది. డెల్టాలు ఏ ఆకారంలో ఉంటాయంటే త్రిభుజాకారంలో ఉంటాయి. తూర్పు కోస్తాలో రెండు విశాలమైన డెల్టాలు ఏంటివంటే గోదావరి, కృష్ణ గోదావరి అనే పొడవైన రెండు నదులు సంవత్సరం అంతా నీటిని కలిగి ఉంటాయి. నెక్స్ట్ కృష్ణా గోదావరి నదులు పుట్టే పడమర కనుమలు అధిక వర్షాలు పొందుతున్నాయి. కృష్ణా గోదావరి నదులు పుట్టే కనుమలు ఏంటివంటే పడమటి కనుమలు. వర్షపు నీరు భూమిలోకి ఇంకి అది సంవత్సరం అంతా నదుల్లోకి ప్రవహిస్తుంది. దిండి, మంజీరా, మూసి వంటి నదులు వర్షాభావ పరిస్థితులు ఉండే ప్రాంతాలలో ప్రారంభమవుతాయి. తూర్పు కనుమల్లో వర్షపాతం ఎలా ఉంటుంది? సాధారణ వర్షపాతం ఉంటుంది తూర్పు కనుమల్లో. అందుకే తూర్పు కనుమల్లో పుట్టే నదులు వర్షాకాలం అయిపోవటంతో ఎండిపోతాయి. నదులలో సంవత్సరం పొడవునా ఒకే విధమైన నీటి ప్రవాహం అనేది ఉండదు. వర్షాకాలంలో నది నిండుగా ప్రవహిస్తే ఎండాకాలంలో నీరు అనేది తగ్గుతుంది. అధిక వర్షాల వల్ల చిన్న చెట్లు నాటడానికి, పెద్ద చెట్లు పెరగడానికి ఆస్కారం ఉండదు. చెట్టు లేని భాగాన్ని నదీ తాలూకా వరద మైదానం అంటారు. అన్ని పెద్ద నదులకు ఇలాంటి వరద మైదానాలు వస్తూ ఉంటాయి. వరదలు వచ్చే నదులు కృష్ణ, గోదావరి, బ్రహ్మపుత్ర, గంగా. మన దేశంలో ఇటీవలి కాలంలో వరదలు పెద్ద సమస్యగా తయారయ్యాయి. నెక్స్ట్ దేశంలో కొంత భాగం ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వరద బారిన పడుతుంది. పరివాహక ప్రాంతంలో మొక్కలను పెంచడం వల్ల చెట్లు, మొక్కలు, గడ్డి వర్షపు నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించగలం. ప్రవాహ వేగాన్ని తగ్గిస్తే నీరు భూమిలోకి ఇంకడానికి అవకాశం ఉంటుంది. నదిలోని ఒక్కసారిగా ఎక్కువ నీళ్లు చేరడం వల్ల సాధారణ వరదలు వస్తాయి. చెట్ల వల్ల నదికి నీరు నిదానంగా చేరుతుంది. అకస్మాత్తుగా వచ్చే వరదలను తగ్గించవచ్చు. వర్షపు నీటి వల్ల సంభవించే నేలకోతను తగ్గించగలం. చెట్లు పెంచడం వల్ల మరో రకంగా కూడా వరదలు రాకుండా రక్షించుకోవచ్చు. భూమి కోతను నివారించగలం. ఒకవేళ చెట్లు లేనట్లయితే భూమిపై పొర వర్షపు నీటికి కొట్టుకొని పోతుంది. నదులలో నీరు చేరి నదీ లోతులను తగ్గిస్తుంది. నది తీసుకువెళ్ళే నీరు తగ్గుతుంది. తక్కువ వర్షం కురిసినా వరదలు వచ్చి నష్టం జరుగుతుంది. భూమి ఉపరితలం చెట్లు, మొక్కలతో కప్పి ఉంటే మట్టి కొట్టుకుపోవడాన్ని నిరోధించవచ్చు.
పూర్వకాలంలో గంగకు దాని ఉపనదులకు జన్మస్థలమైన హిమాలయాల్లో అడవులు పుష్కలంగా ఉండేవి. గంగా నదికి వరదలు రావడానికి కారణం హిమాలయాలలో అడవులు నరికివేయడం. భారతదేశానికి పొడవైన తీరరేఖ ఉండడం వల్ల వినాశకరమైన తుఫానులు ఎక్కువగా అక్కడి నుండి సంభవిస్తున్నాయి. ఎక్కడి నుంచి అంటే బంగాళాఖాతం నుంచి. సముద్రం నుంచి వీచే గాలులు భూప్రాంతాలకు నష్టం చేస్తాయి. ఎత్తైన సముద్రపు అలలు అనేటివి సముద్రం నుంచి వీచే గాలులు భూప్రాంతాలకు ఎక్కువ నష్టం చేస్తాయి. సముద్రం నుండి వీచే గాలులు ఎప్పుడు సంభవిస్తాయంటే జూన్ డిసెంబర్ నెలల మధ్యకాలంలో సంభవిస్తాయి. సముద్రం నుంచి వీచే గాలులు ఎప్పుడు జూన్ డిసెంబర్ నెలల మధ్య కాలంలో సంభవిస్తాయి. తూర్పు కోస్తాలో భయంకరమైన తుఫాను వచ్చిన సంవత్సరం 1977 నవంబర్లో. తూర్పు కోస్తాలో భయంకరమైన తుఫాను ఎత్తు 6 మీటర్ల ఎత్తు. తూర్పు కోస్తాలో భయంకరమైన తుఫాను 1977 నవంబర్లో సంభవించిన దానిలో చనిపోయిన వారు 9,941 మంది. తూర్పు కోస్తాలో భయంకరమైన తుఫాను 1977 నవంబర్లో సంభవించిన దానిలో ఎన్ని గ్రామాలు నాశనమయ్యాయంటే 100 గ్రామాలు. తుఫానులు ప్రకృతి సిద్ధంగా వచ్చేవి. తుఫానులు కలుషిత నీరు తాగడం వల్ల వచ్చే వ్యాధులు, కలరా, కామెర్లు. తుఫానుల వల్ల కలిగే తక్షణ దుష్ఫలితాలు: జన నష్టం, పంట నష్టం, ఆస్తి నష్టం.